అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై 14వ తేదీలోగా ఓటర్లు తమ ఎఫ్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. 2002 నాటి వివరాలు లేకపోయినా ప్రస్తుత చిరునామాతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన ఫారాన్ని సంబంధిత BLOకు అందించాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికే 45% ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. అందుబాటులో ఉన్న 2 ఫారాల్లో ఏదో ఒకటి ఇవ్వకపోతే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి అనంతపూర్ జిల్లాలో ఎంతవరకు జరిగినాయన్నది సంబంధించి అందరితో మాట్లాడదాం అనుకొని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మన దగ్గర సుమారుగా 20,38,000 ఓటర్లు ఉన్నప్పుడు మన దగ్గర ఇప్పటికీ జిల్లాలో 60% ఓట్లు మనం డిజిటైజ్ చేయగలిగాము. అంటే ఎన్యూమరేషన్ ఫాము వెనక్కి ఇచ్చి దాంట్లో ఆన్లైన్లో అప్లోడ్ చేయగలిగాము. సుమారుగా 12,25,444 మందిని మనం ఇప్పుడు వరకు అంటే సాయంత్రం 2 గంటల వరకు ఉన్న ఫిగర్ చూసుకుంటే మనం డిజిటైజ్ చేయగలిగాము. లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి కంటిన్యూస్గా 1,20,000 పైన జిల్లాలో ప్రతిరోజు EF డిజిటైజేషన్ జరుగుతున్నాయి. మనం ఈ యొక్క స్పీడ్లో వెళ్ళినట్లయితే రాబోయిన ఇంకొక 7 రోజులు ఉన్నాయి. మనకు 14వ తేదీ లాస్ట్ డేటు. ఈ యొక్క విషయం అందరికీ తెలియజేయాలని కోరుతున్నానండి. ఎందుకంటే 14వ తేదీకి ముందు ఎట్టి పరిస్థితిలో మీ దగ్గర ఏదైనా EF ఫామ్లు ఉన్నట్లయితే అది వెనక్కి ఇవ్వాలి. ఎందుకంటే 14వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫామ్స్ ఇచ్చిన పరిస్థితిలో కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే డిజిటైజేషన్ చేయడానికి మన టైం లైన్ ప్రకారం 14వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా EF ఫామ్ 14వ తేదీ లోపల వెనక్కి ఇవ్వాలని కోరుతున్నాండి. లాస్ట్ ఒక 7 రోజు టైం ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్పీడ్ ప్రకారం వెళ్తే నెక్స్ట్ ఒక 5-6 రోజుల్లోనే మనం చాలా వరకు కంప్లీట్ చేయగలిగాము. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి అనంతపూర్ జిల్లాలో ఎంతవరకు జరిగినాయన్నది సంబంధించి అందరితో